హలో అండి, నమస్తే. స్వీట్ పిక్కల్ చేయడానికి దీన్ని చిలకమూతి మామిడికాయలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. స్వీట్ పిక్కల్ చేయడానికి మేము ఆల్రెడీ తోటకెళ్ళి తీసుకొచ్చామన్నమాట. హలో అండి, ఇదిగోండి మామిడికాయ తీపి ఊరగాయ అండి. సో ఇది వచ్చి నేనేం చేశానంటే మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మా సైడ్ వచ్చి చిలకమూతి మామిడికాయలు అంటారండి, కానీ రాజమండ్రి సైడ్ అటు సైడ్ అయితే కలెక్టర్ కాయలు అంటారండి. సో ఇదిగోండి నేనేం చేయలేదు, ఓన్లీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఎలా అంటే మిక్స్ చేసుకోవాలని మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ బెల్లం తురుము పెట్టుకున్నానండి. చూడండి, ఇది బెల్లం, ఆవపిండి, మెంతులు, సాల్ట్, ఆయిల్ అండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది ఓన్లీ చిల్లీ పౌడర్. ఆల్రెడీ నేను ఒక డబ్బాలో కలిపి పెట్టుకున్నానండి. కొంచెం ఉందన్నమాట. దీన్ని ఎలా కలపాలో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఆల్రెడీ బెల్లం వేసుకున్నానండి. దీంట్లో కొంచెం మెంతి పిండి, చాలా మెత్తగా ఫైన్ చేసుకున్నాను నేను. చూడండి ఒకసారి, చాలా మెత్త పొడి చేసుకున్నాను. సో దీంట్లో వచ్చి ఇది కొంచెం ఈ ముక్కలకు వచ్చి నేను ఈ చూపించే ముక్కలకు వచ్చి ఏం లేదన్నా అంటే 250 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఆవు పిండి తీసుకుంటున్నానండి. దీంట్లో వచ్చి కొంచెం మెంతులండి, ఇన్ని చాలు. కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇంకా కావాలంటే లాస్ట్కి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఓన్లీ కలర్ కోసమేనండి, ఓన్లీ కలర్ కోసం ఇది యూజ్. ఇప్పుడు వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ అండి. నేనైతే కారం ఎక్కువ వేసుకోవట్లేదండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదండి, అందుకోసం కొంచెం కారం తగ్గిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని వచ్చి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. చేసుకోవాలి. ఇప్పుడు ఆవు పిండి, కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, ఇంకా సాల్ట్, బెల్లం అండి. నేను 40 కాయలకు వచ్చి 2 కిలోల బెల్లం తీసుకున్నానండి. 1 కిలో ఆవాలు తీసుకున్నాను. ఇంకా సాల్ట్ వచ్చి మనకు అంటే టేస్టీకి సరిపోయేలా తీసుకోవాలి. సో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, అది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే కలర్ కోసం అండి. ఇంకా నార్మల్గా అయితే ఒక 250 గ్రామ్స్ కారం పొడి తీసుకున్నాను. సో కానీ మొత్తం నేను వేయట్లేదు, అది కలిపాక దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు వేసి ఇంకా వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 3 డేస్ పాటు దాని మీద డక్కన్ పెట్టి ఉంచుకోవాలి. 3 డేస్లో మంచిగా వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఇలాంటి వెడల్పి పాత్రల్లో తీసుకొని ఏం లేదన్నా 3-4 డేస్ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మనకు నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. సో దీంట్లో మామిడికాయ ముక్కలు మనం వేసుకుందామండి. దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మెల్లమెల్లగా కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో
మ్యాంగో ఈ సైజ్ తీసుకున్నానండి, తినడానికి బాగుంటుంది. ఈ కాయలు పులుపు ఉండవండి, తీయటి కాయలు తీసుకున్నాను. స్వీట్ పికిల్ కదా, సో తీయటి కాయలు తీసుకున్నాను నేను. బాగుంటుందండి. ఇది ఒక 4 days ఎండబెట్టాక వీటిని చూడండి. ఆల్రెడీ దీంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది. 3 days నేను దీన్ని డక్కన పెట్టి ఉంచుకుంటాను. దీన్ని మూత పెట్టి ఉంచేవాళ్ళం అనమాట 3 days. 3 days అయినాక ఇంకా చూడండి. సో ఇప్పుడైతే ఇది టోటల్ మిక్స్ చేసుకోవాలి బాగా. హలో అండి, 2 days తర్వాత మన పికిల్ అనేది ఇలా వచ్చింది. కలర్ బాగా మారింది. సో వాటర్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇంకొక 1 day పాటు ఉంచుకోవాలండి దీన్ని. 1 day పాటు ఉంచుకున్నాక దీన్ని ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టడం అంటే ఏంటండి, ఒక స్టీల్ ప్లేట్లోనే దేంట్లోనే వేసుకొని ఎండలో పెట్టాలి. పెట్టి ఒక 3 days 4 days అని నేను చెప్పలేనండి. పాకం రావాలి, మ్యాక్సిమం 4 days అయితే పెట్టుకోవాలి. చూడండి, నేను మొన్న మనం కలిపేటప్పుడు ఇలా లేదు, ఇప్పుడైతే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఎండలో పెడితే అండి 3 days ఎండలో పెడితే ఇంకా ఈ వాటర్ని చూడండి, వాటర్ అంతా దగ్గరకు వచ్చి మంచిగా చిక్కగా మనం మార్కెట్లో కొంటాం కదండి స్వీట్ పికిల్, సేమ్ టు సేమ్ అలానే వస్తుంది. సో ఈ ఒక్క రోజు మొత్తం ఉంచుకొని రేపు ఆరబెట్టుకోవాలి. సో నేను రేపు వచ్చి దీన్ని ఎండలో పెడతానండి. ఈ రోజు అయితే పెట్టట్లేదు, 2 days అయింది రోజుకి. రేపటికి 3 days అవుతుంది. రేపు నేను పెడతానండి ఇది ఎండలో ఒక 2 days పెట్టినాక ఆ వీడియో మీకు చూపిస్తాను. రేపు పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకా పెట్టాక కూడా ఒక 2 days తర్వాత 3 days తర్వాత ఎలా పాకం వచ్చిందనేది మీకు చూపిస్తాను. సో మిక్స్ చేసుకోవడం అయితే రెడీ అయిపోయిందండి. మిక్స్ చేసుకున్నాము. చూడండి ఒకసారి. ఉప్పు, కారం, బెల్లం మొత్తం మంచిగా పట్టేటట్లు 3 days పాటు కవర్ చేసి ఉంచుకుంటాను. ఉంచుకునే తర్వాత 3 days తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో మనం మిక్స్ చేసుకుందామని టోటల్గా మిక్స్ అయ్యాక ఈ కలర్ వచ్చింది. మామిడికాయ ముక్కలు వాటర్ కూడా బయటకు వస్తుందండి. సో ఇదిగోండి వచ్చింది చూడండి. మాత్రమే నేను మళ్ళీ ఇప్పుడు కలిపాను. దీంట్లో ఏమీ లేదండి. మామిడికాయలను తీసుకొని తడిగుడ్డతో చక్కగా తుడిచి ఆరబెట్టాలి. ఆరబెట్టాక ముక్కల్ని ఈ సైజు ముక్కలు ఓకే అండి. ఇంతకన్నా చిన్నవైనా మంచిగా ఉండ, ఇంతకన్నా పెద్దవి కూడా బాగుండవు. సో ఈ సైజు ముక్కల్ని కట్ చేసినాక ఇదిగో చూపించాను కదండి, ఫస్ట్ బెల్లం వేసుకోండి, సాల్ట్, మిర్చి పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మెంతులు, ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇలా గ్రేవీ రావడానికి కారణం దీని కింద ఇంకా ఇదిగోండి ఇలా గ్రేవీ రావడానికి కారణం ఆవపిండినండి. మెత్తగా మిక్సీలో పట్టుకొని ఆవపిండి ఇవన్నీ వేసి మిక్స్ చేసి దీన్ని 3 days పాటు దీనిపైన కవర్ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకొంచెం ఎక్కువ వాటర్ అవుతుంది అన్నమాట. దాన్ని అప్పుడు ఇలాంటి వెడల్పు గిన్నెలో తీసుకెళ్ళి బయటనే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 3 days 4 days. అంటే పాకం అంటారు చూడండి, పాకం వచ్చేదాకా ఆరబెట్టుకుంటే అప్పుడు దీన్ని తగిలిపోతుంది కాబట్టి తడి తగలకూడదు. ఇదిగోండి ఇలా దీన్ని నిండగా వేసుకొని నేను 3 days స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత ఎండలో ఆరబెట్టాలన్నమాట. పాకం వచ్చేదాకా ఆరబెట్టాలి. అంతే, అయిపోయిందండి పచ్చడి. పాకం వస్తే ఇంకా అయిపోయినట్లే.